స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. హావ్యూర్స్ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయమ్మ గారు. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అండి. ఎలా ఉన్నారమ్మా? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఫైన్. అమ్మ, మామూలుగా లైఫ్లో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఆల్మోస్ట్ జరిగేది పెళ్ళి. అవునండి. సో ఆ పెళ్లిలో అందరూ బ్లెస్సింగ్స్ కూడా ఒకటే ఇస్తారు. భార్యాభర్తలు నిండు నూరేళ్ళు చల్లగా ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలి అని బ్లెస్సింగ్స్ ఇస్తారు. కరెక్ట్ అండి. అయితే తర్వాత కొత్తలో బాగుంటుంది, ప్రతి ఒక్కరు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. తర్వాత వస్తుంది. అయితే భార్యాభర్తలు గొడవ పడకుండా సంతోషంగా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలి అంటే ఎలా? గొడవలు రాకుండా ఉండడం అనేది ఇంపాసిబుల్ అండి. ఏదో ఇంకా మనం అనుకోవాలి అంతే. బట్ వచ్చినా దాన్ని ఎలా పెద్ద ఇష్యూ చేసుకోకుండా స్టాప్ చేసుకోవాలి అంటే ఎలా అంటారు? ఈ భార్యాభర్తలు మీరు అన్నట్టుగా ప్రతి ఒక్కరు పెళ్లికి వచ్చి 4 కాలాల పాటు సుఖ సంతోషాలతో మంచిగా పిల్ల పాపలతో ఉండాలని ప్రతి ఒక్కరు ఆశీర్వదిస్తారు. వాళ్ళు కూడా భార్యాభర్తలు కూడా అలాగే ట్రావెల్ చేయాలని అనుకుంటారండి. ఎవరు ఫస్ట్ నెగిటివ్ ఆలోచనతో ట్రావెలింగ్ ఏది మొదలు పెట్టారు. కాకపోతే పరిస్థితులు, దాని తర్వాత ఇప్పుడు ఇవాళ అయిన తర్వాత రేపు ఎల్లుండి ఇంకొక 6 నెలలు ఉండాల్సినంత ఇది తర్వాత పోను ఎందుకంటే మనం ఫ్యామిలీ లైఫ్లో పడిపోతాము, బాధ్యతలు వస్తాయి, తర్వాత ఇంటి బాధ్యతలు ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం ఎక్స్పెక్టేషన్స్ ఏముంటుందో ఒక్కొక్కసారి దాన్ని రీచ్ అవ్వలేకపోవచ్చు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒకటి ఏంటంటే అడ్జస్ట్మెంట్ అంతే. సో సరే ఇవాళ ఏదో నాకు పని ఉంది, నేను ఈరోజు వంట చేయలేకపోయాను, హస్బెండ్ అర్థం చేసుకొని సరే నీకు ఒంట్లో బాగాలేదు కదా నేను చేస్తాను, అంత చిన్న అడ్జస్ట్మెంట్, అందులో ఏం తప్పేవి లేదు. ఈమె కూడా వీలైనంత వరకు ఇద్దరు ఒద్దిగ్గా ఉండి ఒకరినొకరు అర్థం చేసుకొని సంసారం చేసుకుంటే మంచిది. ప్రతిదానికి నాకు ఇవాళ ఒంట్లో బాగాలేదు కదా నువ్వు బయటికి, సరే బాగలేదు కరెక్టే, తను ఎంతవరకు వీలయ్యి అతనికి సహాయ సహకారాలు అందించగలదో అంతవరకు ఉండాలండి. లేదు ఇంకా నాకు వీలు కాదన్నప్పుడు హస్బెండ్ కూడా కోఆపరేట్ చేయాలి. సో ఏంటంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడు దట్టు అమ్మాయి కూడా చాలా రోజుల తర్వాత ఎన్నో సంవత్సరాలు ఇంట్లో తల్లిదండ్రులతో ఉండి ఒక వాతావరణంలో పుట్టి పెరిగి కొత్తగా అత్తగారింటికి వచ్చినప్పుడు తప్పనిసరిగా చాలా డిఫరెన్సెస్ ఉంటాయండి అన్నిట్లో. సో పద్ధతుల్లో కానీ ఆ ఇంటికి ఈ ఇంటికి చాలా పద్ధతులు ఉంటాయి. సో వాటికి కూడా కొంచెం అడ్జస్ట్ అయిపోయి ఉండాలి. కొత్తగా అమ్మాయి వచ్చింది కదా మన ఇంటికి, అత్తగారు మామగారు కూడా కొంచెం అమ్మాయిలతో కోడలతో బాగుంటే బాగానే ఉంటారు. కాకపోతే ఇప్పుడేమవుతుందో ప్రతి ఒక్క చిన్న ఇష్యూను అదేదో పెద్ద ఇంటర్నేషనల్ ప్రాబ్లం లాగా ట్రీట్ చేసి దాన్ని పీక్ స్టేజ్ తీసుకెళ్ళి దీన్ని తాడో పేడో తేల్చుకుందాం అన్నంత వరకు లాగేస్తున్నారు. అలా కాకుండా ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు సపోజ్ హస్బెండ్ ఆయనకు అస్సలు వెజిటబుల్స్లో అన్ని ఇష్టము, ఒక వంకాయ ఇష్టం లేదు అనుకోండి. సో వైఫ్ వెళ్ళి ఏం చేస్తుంది, కూరగాయలు అన్ని కొంటుంది. నిజంగా అడ్జస్ట్మెంట్ అంటే ఏంటంటే ఆయనకు వంకాయలు ఈమెకి చాలా ఇష్టం, అసలు అది రోజు వండి పెట్టినా తింటుంది. సో ఇది ఏం చేస్తుందంటే నిజంగా అతని మీద ఇది ఉంటే సరేలే ఆయనకి ఇష్టం లేదు కదా, ఇవి లేకపోతే ఇంకా చాలా ఉన్నాయిగా, నాకు మా ఇంట్లో నేను ఇంట్లో ఉన్నప్పుడు మా అమ్మకు నాకు వంకాయలు అంటే ఇష్టం కాబట్టి ప్రతిరోజు నాకు చేసి పెట్టేది కదా, సరే 2-3 రోజులు నేను తినకపోతే ఏమవుతుంది అనేసి తను కూడా అడ్జస్ట్ అయ్యి ఒక్కటి తీసుకురాకుండా ఇంటికి వచ్చింది అనుకోండి, అవునా నీకు ఇష్టమైనా కూడా నా కోసం కదా నువ్వు త్యాగం చేసావని అతను అడ్జస్ట్ చేసుకుంటాడు. సో అవన్నీ అట్లాగే ఇతను వెళ్తాడు అనుకోండి ఎప్పుడైనా, ఆయనకి ఇష్టం లేకున్నా కూడా ఆమె కోసం అవి తీసుకొచ్చాడు అనుకోండి, ఇప్పుడు ఆమె షీ విల్ ఫీల్ హ్యాపీ అనమాట. అరే నా కోసం కదా మా వారు పాపం తనకి ఇష్టం లేకుండా. ఇలాంటివన్నీ ఏంటంటే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అంతే. ఇందులో పెద్దగా ఆలోచించేసి నువ్వెంత నేనంత అనేది ఈగో ప్రాబ్లమ్స్ అనేది ఉండకూడదు. సో ఎవరైనా సరి సమానంగా భర్త కానీ వైఫ్ హస్బెండ్ కానీ ఎవరైనా ఇద్దరు సరి సమానమే. ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి. అతను బయటికి వెళ్ళి సంపాదిస్తాడు, నువ్వు ఒకవేళ ఈమె హోమ్ మేకర్ అయితే ఇంట్లో ఈమెకు కూడా ఆయనంత కష్టపడతాడో ఈమె కూడా అంతకంటే ఎక్కువ కష్టపడుతుంది.
అదేంటంటే ఓన్లీ అడ్జస్ట్మెంట్ అండి, ఎక్స్పెక్టేషన్స్. లేదు నేను చేసింది నీకు నచ్చలేదు, నువ్వు చెప్పు, ఇదిగో నువ్వు ఇలా చేసావు నాకు నచ్చలేదు, ఇంకొకసారి నువ్వు ఇలా చేయకు, అంతగా నువ్వే ఎందుకు చేసావు, నువ్వు ఎందుకు ఇలా చేసావు, మీ అమ్మ వాళ్ళ నీకు నేర్పించలేదా, అక్కడి నుంచి స్టార్ట్. గొడవలు అనేది అక్కడి నుంచే కదా, ఏదైనా తెగేదాకా లాగేమనుకోండి లాగొద్దు. సో అందుకని ఏమంటే కొంచెం లైఫ్ అంటేనే అడ్జస్ట్మెంట్ కదండి. సో ఏదైనా సరే మనకు నచ్చినా నచ్చకపోయినా కూడా కొన్నిసార్లు మనం ఏం చేయాలంటే అడ్జస్ట్ అవ్వక తప్పదండి. అడ్జస్ట్ అవ్వకపోతే మనం లైఫ్లో ముందుకు వెళ్ళలేము. ప్రతి దానికి చిన్నదానికి పట్టుకొని నేను పట్టిన కుందేలకు మూడే కాలు, నేను ఇలాగే చేస్తాను అంటేనే మీకు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది పోట్లాట. సో వైఫ్ అండ్ హస్బెండ్ మంచి లైఫ్ లీడ్ చేయాలంటే ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరినొకరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవించుకుంటూ, సో మీ అభిప్రాయాలు ఏమున్నా నేను గౌరవించాలి, అట్లాగే నేనేం చెప్పినా మీరు వినాలి. అంతేగాని నమ్మకం, ఇంకొకటి ఏంటంటే నమ్మకం ఉండాలి, ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి. మూడో వాళ్ళ ప్రమేయం లేకుండా ఉండే సంసారాలు చాలా బాగుంటాయండి. ఎప్పుడైతే మూడోవి ఎవరైనా సరే, ఇటు ఫ్రెండ్స్ కానీ, ఇటు తల్లిదండ్రుల వైపు అమ్మాయి వైపు కానీ, అబ్బాయి వైపు కానీ ఎవరైతే ఇంటర్ఫియర్ అవుతారో అవి ఇంకా చాలా గొడవలకు దారితీస్తాయి. ఏదున్నా మీరే పరిష్కరించుకోండి. ఇంకా కాదు మా వల్ల కాదు ఇది, ఇంకా పెద్దవాళ్ళకి చెప్పాలి అన్నప్పుడు మాత్రమే పెద్దవాళ్ళకి చిన్న చిన్న విషయాలు ఉంటాయి. అతను కూడా సరే ఇప్పుడు ఏదో అరిచింది కదా, రాత్రికి ఏదో మనం మాట్లాడుకుందాం అని తను అనుకోని ఉండొచ్చు, కానీ ఇప్పుడు అప్పటికే అక్కడికి ఫోన్లు చేసేసింది అనుకోండి, అదేంటి నేనేం అనలేదు కదా, చిన్న విషయానికి ఎందుకు ఏమి ఇంత పెద్దగా చేస్తుంది, నేను ఏదో మళ్ళీ మాట్లాడదాం అనుకున్నా, పోనీ నా వైపు నుంచి తప్పైంది మనకి సారీ చెప్దాం అనుకున్నా, కానీ ఏమి ఇంత పెద్దగా చేసింది, కానీ అతను కూడా ఆలోచిస్తాడు అనమాట. సో అలాంటివి కాకుండా చిన్న చిన్న విషయాలు అప్పటికప్పుడు పరిష్కరించుకోండి. లేదా ఇంకొకటి బెస్ట్ ఏంటంటే, మీరు కోపంగా ఉన్నారండి, నా మీద చాలా కోపంగా ఉన్నారు, ఫస్ట్ ఏంటంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి బయటికి. 2 నిమిషాలు వెళ్ళిపోతే ఇప్పుడు ఉన్నంత కోపం నేను మళ్ళీ వచ్చిన తర్వాత మీకు ఉంటుందా, ఉండదు. సో అదంతా ఏంటంటే అడ్జస్ట్మెంట్ అంతే. ఇప్పుడు నేను నా మీద మీకు కోపంగా ఉంది, నేను మీరు చెప్పిన మాట వినలేదు అన్నప్పుడు ఏం చేయాలంటే కామ్గా ఉండు. లేదు నీవే స్ట్రాంగ్, నువ్వు చెప్పిందే కరెక్ట్ అన్నప్పుడు నువ్వు రైజ్ యువర్ వాయిస్, ఇదిగో నేను ఎందుకు ఇలా చేశాను అనేది నువ్వు చెప్పావనుకో, అతను అనుకుంటాడేమో అవునా నేను అయితే ఈమె చేసిందే కరెక్ట్, నేను తప్పు. సో అటువైపు నుంచి కూడా ఏంటంటే అవును ఇప్పుడు ఏదైనా సరే ఆమె చెప్పినప్పుడు ఇది నా వైపు నుంచి తప్పు ఉన్నట్టుంది, అందుకని ఈమె నన్ను కరెక్ట్ చేస్తుంది అనేది కూడా ఇరువైపులా వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఈగో ప్రాబ్లమ్స్ ఉండొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చెప్తే నేను ఎందుకు వినాలి, నేను చెప్తాను నువ్వెందుకు వినాలి అని అంటే దానికి అసలు దెర్ ఇస్ నో సొల్యూషన్ ఫర్ దట్. సో భార్యాభర్తలు అనేది ఇద్దరు ఒక బండికి రెండు చక్రాలు ఎలాగో ఇద్దరు అలాగే. సో ఎటువైపు భారం కాకుండా ఇద్దరు సమానంగా ట్రావెల్ చేశారనుకోండి, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇట్ ఈస్ ఓన్లీ అడ్జస్ట్మెంట్స్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏదైనా గొడవలు జరిగితే అంతటితో దాన్ని అక్కడికే స్టాప్ చేసేసుకోవాలి. మళ్ళీ గుర్తొచ్చినప్పుడంతా మనం తవ్వుకుంటూ ఉంటే ఇంకెప్పటికీ ప్రాబ్లమ్స్ అలా చేసావు, నేను ఇలా చేశాను, నువ్వు అన్నావు నేను అన్నాను. వన్స్ ఒక ఇష్యూతో గొడవ అయ్యిందంటే ఆ ఇష్యూని అక్కడితోనే స్టాప్ చేయాలి. మళ్ళీ ఆ ఇష్యూని మళ్ళీ రీప్లేస్ చేస్తే మాత్రం అవును మళ్ళీ పెద్ద అయిపోయింది, గొడవ అయిపోయింది, ఇంకా అంత సద్దు మొడిగిన తర్వాత మళ్ళీ నువ్వు ఫస్ట్ నుంచి మొదలు పెట్టావనుకోండి ఇంకెక్కడో పిచ్చేస్తుంది అనమాట, అటు అని ఇటు అని. సో అందుకని ఎక్కడిదక్కడ ఏంటంటే స్టాప్ చేసేయండి అంతే. అప్పుడు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదండి. కాకపోతే అందరు అంటారా బయట వాళ్ళు చాలా చెప్తారు, మాకు తెలుసు ప్రతి ఒక్కరు మనం అందరం పెళ్ళైన వాళ్ళమే, మనం కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము, తప్పదు. ఇంకా లైఫ్ అన్న తర్వాత అంతే కదండి, ఒక చోట ఆగిపోదు, మనం పుట్టింది ఎందుకు ముందుకు వెళ్ళడానికి. చక్కగా చెప్పారమ్మా, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.